సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఐపీఎస్ కేడెట్స్కి అత్యున్నత శిక్షణ అందిస్తున్నామని అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ అన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, సవాళ్లను ఏ విధంగా ఎదుర్కోవాలి వంటి అంశాలపై కేడెట్లు శిక్షణ పొందినట్లు తెలిపారు. యువ ఐపీఎస్లని భవిష్యత్తులో సమస్యల్ని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతున్నామంటున్న అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. నేషనల్ పోలీస్ అకాడమీ ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఐపీఎస్ అధికారులను అందిస్తున్న అకాడమీ. మరొక బ్యాచ్ 66వ బ్యాచ్ రాబోతుంది. మరో 2 రోజుల్లో దీక్షాంత్ పీరియడ్ కూడా నిర్వహిస్తున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ సెమినార్ తోటి మొత్తం ఐపీఎస్ ఆఫీసర్లకు అవగాహన కల్పించారు. మేడం, మీరు ఒక ఇంటర్నేషనల్ సెమినార్ కూడా పెట్టారు. మనం సైబర్ క్రైమ్ సంబంధించి ఇలాంటిది కూడా చేసాం. ఇంకా కొత్తగా ఏమన్నా అకాడమీలో తీసుకొచ్చి ఐపీఎస్ అధికారులకు సమాజంలో జరుగుతున్న వాటిపై అవగాహన కలిగించే విధంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ ట్రైనింగ్లో అన్ని రొటీన్ కరిక్యులం కాకుండా లా, ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్స్ అవి అన్నీ కాకుండా ఈ పోలీస్ ఆఫీసర్స్ రేపు మళ్ళీ సమాజ్లో ఉంటారు. అందుకే వాళ్ళని సెన్సిటైజ్ చేయడానికి ఇంకా కొన్ని కరిక్యులంలో ఇంక్లూడ్ చేసినాము. ఇక్కడ డెస్టిట్యూట్ హోమ్స్, బ్లైండ్ హోమ్స్ అవి అన్నీ విజిట్ చేశారు. మళ్ళీ ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ పెట్టారు, 2 రోజు డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్. ఆ ఫిల్మ్ ఫెస్టివల్లో హ్యూమన్ ట్రాఫికింగ్, భోపాల్ గ్యాస్ ట్రాజడీ, ఫార్మర్ సూసైడ్స్ ఇవన్నీ గురించి అవి కూడా చూపెట్టాము. స్పీకర్స్ కూడా వేరే ఫీల్డ్స్ నుంచి తీసుకొచ్చినాము. లాల్జీ సింగ్ సిసిఎంబి నుంచి కొంచెం సైంటిఫిక్, ఇది ఆథర్ అమిష్ త్రిపాఠి ఆథర్, ఆర్బీఐ గవర్నర్ వచ్చిన లాస్ట్ వీక్ డాక్టర్ రఘురామ్ రాజన్, నసీరుద్దీన్ షా, ఎన్డీటీవీ, ఇట్లా వేరే ఫీల్డ్స్ నుంచి చాలామంది తీసుకొచ్చినాం. తాకి ఈ ఆఫీసర్స్కు వైడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. చంచల్గూడ జైలుకి పంపించినట్టు టాక్ టు ప్రిజనర్స్, ఎందుకు వాళ్ళు క్రైమ్లో వస్తారు, వాళ్ళు ఎట్లా రిఫార్మ్ అవ్వాలి, ఎట్లా కరెక్ట్ చేయాలి, ఇవన్నీ కొత్త మాడ్యూల్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం. అలాగే మేడం, ప్రతి బ్యాచ్లోనూ మహిళా ఐపీఎస్ల సంఖ్య తగ్గుతూ వస్తుంది. మీరు ప్రభుత్వానికి ఏమన్నా ఐపీఎస్ల సంఖ్య పెంచే విధంగా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఏమన్నా అవగాహన పెంచే విధంగా ఏమన్నా చర్యలు తీసుకోవాలి? ఈ సెలెక్షన్ అంతా యూపీఎస్సీ చేస్తారండి, అట్లా ఏం లేదు. కానీ మేమేం చూస్తున్నామంటే సొసైటీలో పోలీస్ కూడా కొంచెం ఇప్పుడు పాపులర్ అవుతుంది. ఓల్డ్ డేస్లో చాలామంది భయపడినారు పోలీస్ అంటే. కానీ ఇప్పుడు ఈ బ్యాచ్లో ఒక లేడీ ఆఫీసర్ ఉంది హూ హ్యాస్ 2 children అండ్ షీ హెస్ కంప్లీటెడ్ ద హోల్ ట్రైనింగ్ సక్సెస్ఫుల్లీ. నాట్ దట్ ఆమె మదర్ అండ్ 2 very small children. సో ఆమె ట్రైనింగ్ కంప్లీట్ చేసింది, ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా అంతా చేసింది, ఆమె అవుట్డోర్ అంతా చేసింది. సో ఇవి చేంజెస్ వస్తున్నాయి సొసైటీలో, అది ఐపీఎస్లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇట్ ఈస్ అ వెరీ హెల్తీ వెల్కమ్ సైన్. మొత్తానికి ఐపీఎస్ అధికారులకు సంబంధించిన పాసింగ్ అవుట్ పీరియడ్ 2 రోజుల్లో జరగబోతుంది. ఇంకా మరొక వైపు సమాజంలో మహిళల సంఖ్య అంటే ఐపీఎస్లలో పెరగాల్సిన అవసరం ఉంది. అలాగే సమాజంలో పేరెంట్స్లో కానీ సమాజంలో కానీ ఐపీఎస్ వైపు మహిళల్ని ప్రోత్సహించే విధంగా తాము చర్యలు తీసుకుంటామనేది అరుణ బహుగుణ చెప్తుంది. అలాగే గతంలో ఐపీఎస్ ట్రైనింగ్ల కంటే ఈసారి ఈ బ్యాచ్కి అత్యాధునిక శిక్షణ ఇచ్చాము. సైబర్ క్రైమ్కి సంబంధించిన వాటితో పాటు ఇటు నాసిక్లో జరిగిన కుంభమేళాలో జరిగిన బందోబస్తులో వాళ్ళు పాల్గొన్నారు. అలాగే ఇతరత్ర నేరాలు జరుగుతున్న వాటిని ఏ విధంగా వీళ్ళు అరికట్టగలుగుతారు, అంటే విధుల్లో చేరబోతున్నారు కాబట్టి ఏ విధంగా వీళ్ళు అరికట్టగలరు అన్న దానిపై వాళ్ళకు పూర్తిగా శిక్షణను ఇచ్చాము. వాళ్ళకు అత్యాధునిక స్థాయిలో శిక్షణ, అలాగే అత్యుత్తమ శిక్షణను ఇచ్చామనేది అరుణ బహుగుణ చెప్తున్నారు. కెమెరామెన్ యాదగిరితో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.